అందరికీ నమస్కారం. నా పేరు రమ. వెల్కమ్ టు కథా సుధాబై రమ. కాంట్రాక్ట్ మ్యారేజ్ 141వ భాగం. రచయిత తనూష రెడ్డి గారు. మరి అభయ్ ప్రేమని శశికళ అర్థం చేసుకుంటుందా? ఇప్పటికైనా శశికళకు అభయ్ అంటే ఏంటో అర్థమవుతాడా? మరోపక్క ప్యాలెస్‌కొచ్చిన అయాజ్‌ని చూసిన జోయా ఎలా రియాక్ట్ అవుతుంది? ఆయుషికి ఈ విషయాలన్నీ తెలుస్తాయా? ఈ రోజు ఎపిసోడ్‌లో ఏం జరగబోతుందో చూద్దాం. ఎర్లీ మార్నింగ్ 4 అవుతుంటే కూతురు కోసం డైరెక్ట్‌గా వెళ్ళకుండా ఫ్రెష్ అయ్యి ఎర్లీ మార్నింగ్ అవుతుండటం వల్ల మోకాళ్ళ మీద కూర్చొని నమాజ్ చేసుకొని ఎప్పట్లా తన బీవీ కూతురు బావుండాలని కోరుకొని, తర్వాత తన ఫ్యామిలీ మొత్తం బావుండాలని అల్లాను వేడుకొని కిందకి నడుస్తాడు అయాస్. అయాస్‌కు తండ్రి, తల్లి మధ్యలో నిద్రపోతూ కనిపిస్తుంది జోయా. మెలకువ రాకుండా ఎత్తుకున్నాడు అయాస్. తండ్రి స్పర్శకు అయాస్ నడుము చుట్టూ కాళ్ళను చుట్టి, మెడ వంపుల్లో మూతి రుద్ది డాడీ ఐ మిస్ యూ అని నిద్రలోనే అంటుంది క్యూట్‌గా జోయా. మిస్ యూ టూ బేబీ అని జోయా తల మీద ముద్దిచ్చి తన బెడ్‌రూమ్‌కి నడిచాడు అయాస్. బెడ్ మీద తను చేరి కూతుర్ని గుండెల మీదకి తెచ్చుకుంటాడు అయాస్. తండ్రి గుండెల మీద నిద్రపోతుంది జోయా నిశ్చింతగా. పక్కనే ఖాళీగా ఉన్న స్థలం ఆయుషిని గుర్తు చేస్తుంటే చిన్నగా నవ్వుకున్న అతను టైం చూసి రాత్రి నుండి లేని నిద్రకు కళ్ళు మూసుకుంటాడు. మార్నింగ్ నాన్న అని గట్టిగా అరిచిన కూతురి గొంతుకు కళ్ళు తెరిచిన అయాస్ క్యా హువా జోయా అని అడుగుతాడు. నువ్వొచ్చేసావా? మమ్మా ఎక్కడ డాడీ? ఐ మిస్ యూ సో మచ్ అబ్బూ అని జోయా అయాస్ పొట్ట మీదకెక్కి గుండె మీద తలపెట్టుకుంటుంది. తల మీద ముద్దిచ్చిన అయాస్, "మమ్మ దగ్గరికి మనం వెళ్దామా బేబీ" అని అడిగాడు అయాస్. "మరి నా స్కూల్ డాడీ? జస్ట్ ఫ్యూ డేస్ బంగారం. జ్యోతి గ్రాండ్‌మా, కృష్ణమూర్తి గ్రాండ్‌పా నిన్ను బాగా మిస్ అవుతున్నారని" అయాస్ కూతురు తల నిమురుతూ అంటాడు. "అక్కడ నాకు టాయ్స్ కావాలి, ఆడుకోవడానికి ఫ్రెండ్స్ ఉండాలి. ఇంకా" అని పైకి చూస్తూ ఆలోచిస్తూ బయటికి తీసుకెళ్ళాలి. అప్పుడు టీకే డాడీ నీకోసం వస్తానని యాటిట్యూడ్‌గా చెప్తుంది బుడ్డది. నవ్విన అయాస్ కమ్ అని ఎత్తుకొని కిందకొస్తే బేటా కాఫీ అని ఇచ్చిన నజియా గారు మనవరాలి కోసం పాలిస్తారు. యాక్ నాకొద్దు జ్యూస్ కావాలని జోయా అంటే బాగా అల్లరైపోయావే అని మనవరాలు చెంపలాగి మెయిడ్ చేత తెప్పించిన జ్యూస్‌ని తాగిస్తుంది తల్లి. బాను కహా హై అమ్మీ! ఇంకా లేవలేదనుకుంటాను బేటా. ఎందుకో 2 రోజుల నుంచి డిస్టర్బ్‌గా ఉందని నజియా గారంటే చెల్లెలి గదిలోకి నడిచాడు అయాస్. డోర్ నాక్ చేయడంతో తలుపు తీసింది భాను. ముభావంగా దిగులుగా ఉన్న చెల్లెల్ని చూస్తూ కాఫీ తాగుతూ బెడ్ మీద కూర్చున్నాడు అయాస్. ఎప్పుడొచ్చావు భయ్యా? ఐ మిస్ యూ అండ్ బాబీ అని అయాస్ చేతిని కరుచుకొని భుజం మీద తల పెట్టుకుంది భాను. భానుని చూస్తూ తెరి బాబీ వచ్చేస్తుంది కానీ ఎందుకు డల్‌గా ఉన్నావు భాను అని అడిగాడు అయాస్. అయాస్ ఒడిలో తలపెట్టుకుంది భాను. చెల్లి దేనికో మదన పడుతుందని ఊహించిన అయాస్ టేబుల్ మీద నుంచి కప్‌ని ఉంచి ఎవరైనా ఏమైనా అన్నారా? అని అడిగాడు తల నిమురుతూ. హ్మ్. అమ్మీ, డ్యాడీ అప్పుడే నా నిఖా గురించి ప్లాన్స్ వేసుకుంటున్నారు. మ్యాచెస్ చూస్తున్నారు భయ్యా. తో నాకిప్పుడే నిఖా ఇష్టం లేదు. ఐ వాంట్ బి ఫ్రీ బర్డ్. ఇండిపెండెంట్‌గా ఉండాలనుకుంటున్నాను. ఒకరి ఇంట్లో జీతం లేని మనిషిగా కాదు. ఎవరినైనా ప్రేమిస్తున్నావా భాను? భయ్యా అని కళ్ళు చిన్నవి చేసి చూసిన భాను, నిన్ను డ్యాడీను దాటుకుని వచ్చి నన్నెవరు లవ్ చేస్తారు భయ్యా అని అంటుంది బేలగా భాను. లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుందా? నో భయ్యా! బట్ బాబీను నిన్ను, నా క్యూట్ ప్రిన్సెస్ జోయాను, అమ్మీను, డ్యాడీను వదిలేసి నిఖా పేరుతో వెళ్ళిపోవాలని లేదు భయ్యా! ఐ యామ్ నాట్ రెడీ ఫర్ థిస్. అమ్మీతో నేను మాట్లాడతాను. నీకిష్టం లేకుండా ఈ ప్యాలెస్‌లో ఏదీ జరగదు. కమ్ అని చెల్లెలి భుజం చుట్టూ చెయ్యేసి బయటికి తీసుకొని వస్తాడు అయాస్. అయ్యాయా మీ కబుర్లు ఫ్రెష్ అయ్యి వస్తే బ్రేక్‌ఫాస్ట్ వడ్డిస్తానని అంటారు నజియా గారు. కూతురికి తనే స్నానం చేయించి, మెత్తటి ఫ్రాక్ వేసి ఒత్తుగా ఉన్న జుట్టును అలాగే వదిలేసి, ఫ్రెష్ అయ్యి వచ్చిన అయాస్ కూతురికి తినిపించిన తర్వాత తను తింటాడు. అమ్మీ జోయా క్లాత్స్ ప్యాక్ చెయ్యి. నేను జోయాని తీసుకొని వెళ్తున్నానని చెప్తాడు అయాస్. సరే మీ తండ్రి కూతుర్లు నిర్ణయం తీసుకున్నాక ఇంక మాదేం చెల్లుతుందని నవ్వుకుంటూనే అన్న నజియా గారు బుడ్డదాన్ని బట్టలు, అది చెప్పిన బొమ్మలు, హెయిర్ బ్యాండ్స్, షూస్ ప్యాక్ చేస్తారు నజియా గారు బాను. ఆయుషి నిద్ర లేచుంటదని ఊహిస్తూ కాల్ చేస్తాడు అయాస్. ఇంతకు ముందు వచ్చినప్పుడు పెంచుకున్న పక్షులు ఇప్పటికీ బాగా పెద్దగా అవ్వడంతో వాటికి గింజలు వేస్తూ, మార్నింగ్ సన్‌లైట్‌ను ఎంజాయ్ చేస్తూ గార్డెన్‌లో కూర్చున్న ఆయుషి కాల్ లిఫ్ట్ చేసి, "గుడ్ మార్నింగ్ మిస్టర్ ఖాన్" అని తీయగా అంటుంది. "గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నావు మిసెస్ ఖాన్?" "గార్డెన్‌లో బర్డ్స్‌తో ఉన్నాను. మీరు? వెళ్ళిన వర్క్ కంప్లీట్ అయిందా?" అని అడిగింది ఆయుషి. "హ్మ్. మిస్ యూ" నిట్టూర్చి ఒక బెంచ్ మీద కూర్చొని అన్నాడు అయాస్ మనస్ఫూర్తిగా. "మీరెళ్లి ఇంకా 24 అవర్స్ కూడా కాలేదు. అప్పుడే మిస్ అయ్యారా అయాస్ గారు?" "అయ్యాను. నీ మాటలను, నీ టచ్‌ను నిద్రపోయేటప్పుడు నువ్వు వెచ్చగా హత్తుకునే హగ్‌ను, నీ టచ్ అని ఇంటెన్స్డ్ వాయిస్‌తో అంటున్న అయాస్ గొంతుకు ఆయుషి బుగ్గలు
ఎర్రటి గులాబీలుగా మారిపోతాయి సిగ్గుతో. మాట్లాడవే మొద్దు. నీ వాయిస్ వింటే నా అలసట అంతా మాయమైపోతుంది. ఇంత పిచ్చిగా ఎక్కడం క్రైమ్ తెలుసా? ఆహా! అయితే తమరు తిరిగొచ్చాక పనిష్మెంట్ ఇవ్వండి. బెయిల్ చేసే పర్సనాలిటీ నీది కాదేమో మిసెస్ ఖాన్. బాగా ఆలోచించుకొని చెప్పని అంటాడు అయాస్. భయపెట్టకండి అయాస్ గారు. పక్కన ఎవరు లేరులే. మిస్టర్ ఖాన్ అనే అని అంటాడు అయాస్. ఈ మిస్టర్ ఖాన్ పిచ్చేంటి మీకు? నీ నోటి నుంచి నువ్విలా చిలకలా తీయగా పిలుస్తుంటే బావుంటుంది ఆయుషి. ఈ మిస్టర్ ఖాన్ నీకు మాత్రమే సొంతమన్న ఫీలింగ్ కలుగుతుంది. మీ ఫ్యాన్స్ కూడా మిమ్మల్ని ఇలాగే పిలుస్తారు కదండీ! అయాస్ గారండి. అందులో నా వైపు లేదుగా ఆయుషి. నాకు నా బేబీ మాత్రమే నన్నిలా పిలవడం నచ్చుతుంది. నవ్విన ఆయుషి, జోయా ఎలా ఉంది? బాగా గుర్తొస్తోంది. మీ ముద్దుల కూతురు. నన్ను కూడా తీసుకొని వెళ్ళుండాల్సిందయ్యాస్. నీతో నాకు ఏకాంతం కావాలని ఆఫీస్‌కి బాయ్ చెప్పి కేరళ తీసుకెళ్ళింది. ఇక్కడికి నువ్వొస్తే నన్నసలు పట్టించుకుంటావే నువ్వు? ఎందుకు పట్టించుకోను? 24 అవర్స్ నీతోనే కదా ఉంటున్నాను. డోంట్ లై ఆయుషి. నాతో కన్నా కిచెన్‌లోనే ఎక్కువగా ఉంటావు. లేదా భానుతో బయటికి. లేదా అమ్మీతో ఇంకెక్కడ నాతో ఉంటావే? నైట్ ఉంటున్నాను కదా! ఆ నైట్ కూడా ఎన్ని సాకులు చెప్పి తప్పించుకున్నావో గుర్తుందా? సన్నగా నవ్వుకున్న ఆషి బెడ్ మీద యూ ఆర్ నాట్ ఎ జెంటిల్‌మ్యాన్ మిస్టర్ ఖాన్. మాన్‌స్టర్ మిస్టర్ ఖాన్ అయిపోతావు అని అంటుంది ఆయిషి. నవ్వుకున్న యాస్ ఐ లవ్ యువర్ మోన్స్ అట్ బెడ్ టైమ్ అని అంటాడు ఇంటెన్స్డ్‌గా. బ్లష్ అవుతున్న ఆయిషికి బుగ్గలు ఎర్రటి సిమ్లా యాపిల్ పండ్లయితే ఛీ! డర్టీ మిస్టర్ ఖాన్ అని అంది ఆయిషి. మారిన ఆమె స్వరానికి నాట్ ఓన్లీ మీ యూ ఆర్ ఆల్సో డర్టీ మిసెస్ ఖాన్. నన్నెలా రెచ్చగొట్టేదానివో ఒకసారి గుర్తు తెచ్చుకో అని అంటాడు అయాజ్. అయాజ్ స్టాప్ టీజింగ్ మీ. నవ్వుకున్న అయాజ్ డాక్టర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇవ్వాల్సింది నువ్వే అని కాల్ కట్ చేస్తాడు అయాజ్. ఏమివ్వాలో అని ఆలోచిస్తున్న ఆయిషి అయాజ్ బెడ్ మీద తనని నలిపే సలుపుళ్ళు ఇచ్చే పంటిగాట్లను గుర్తు చేసుకొని వేడెక్కిన బాడీకు చేతిలోని బర్డ్స్‌ను కిందకొదిలి ఇంట్లోకి నడిచి ఫ్రిడ్జ్ నుంచి కూల్ వాటర్ తీసుకొని చల్లబడుతుంది. ఆయిషి ఉండు ఈ పాలు తాగని జ్యోతిగారు రాగి గ్లాస్‌లో పాలు తీసుకొని వస్తారు. కేరళలో ఆల్మోస్ట్ అందరి ఇళ్లల్లో మండువా అంటే ఇంటికి మధ్యలో పైకప్పు దగ్గర ఓపెన్‌గానే ఉంటుంది. దాన్ని చూస్తూ సెంట్రల్‌లో ఉన్న ఉయ్యాల్లో కూర్చుంది ఆయిషి. కృష్ణమూర్తి గారు బయట నుంచి పునుగులు తీసుకొనొస్తే అమ్మ చూస్తే అరుస్తుంది నాన్న అని అంటుంది ఆయిషి. చూస్తే చూడనివ్వరా? వాళ్ళలా మనం కూడా స్ట్రిక్ట్ డైట్ అంటూ ఉండాలని లేదుగా అన్న కృష్ణమూర్తి గారు అరిటాకు ఓపెన్ చేసి వేడిగా ఉన్న పునుగులను చల్లార్చి తినిపించడం మొదలు పెడతారాయన. అది చూసిన జ్యోతి గారు ఏంటండి మీరు చేస్తున్న పని? అబ్బాయికి ఇలాంటి రోడ్ సైడ్ ఫుడ్స్ పెడుతున్నట్టు తెలిస్తే కోప్పడతాడని మందలిస్తారు. అయితే మీ ఇద్దరి హోమ్ మేడ్ ఫుడ్ చేసుకొని తినండి. నేను, నాన్న మాకు నచ్చినవి తింటాం. మీకు అన్‌హెల్తీ మాకు కాదని ఇద్దరూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ, నవ్వుకుంటూ పునుగులు తింటారు తండ్రి, కూతుర్లు. కళ్ళు మూసుకున్న శశికళకు ఒక్కసారిగా జరిగిన సంఘటనతో పాటు తను మూసిన రెప్పల వెనుక నరేష్ ముఖమే కనిపిస్తుంటే భయంతో లేచి కూర్చుంది శశికళ. శశి అని అభయ్ శశికళ చేతిని పట్టుకుంటే దగ్గరగా ఉన్నతన్ని చూసి నడుముకు చేతులేసి చుట్టేసి అతని పొట్టలో ముఖం దాచుకొని ఏడుస్తుంది శశికళ. శశికళ తల నిమిరిన అభయ్ ఇట్స్ ఓకే. నీకేం కాలేదు రిలాక్స్ అని వీపు నిమిరి కాసేపయ్యాక ఆమె నార్మల్ అవడంతో జ్యూస్ తాగించి టాబ్లెట్స్ కూడా వేయిస్తాడు అభయ్. కాసేపటికే నర్స్ సార్ అని పిలిస్తే శశికళను దూరం జరపకుండానే ఏంటని అడిగాడు అభయ్. డాక్టర్ గారు పిలుస్తున్నారు. స్కాన్ కోసం. పేషెంట్‌ని తీసుకొని వెళ్ళాలని చెప్తుంది నర్స్. హ్మ్. అని అభయ్ శశికళకు హాస్పిటల్ గౌన్‌ను సరిచేసి జుట్టుని వెనక్కి నెట్టి ఎత్తుకొని కిందకు దించితే నేను నడవగలను అభయ్ అని మెల్లిగా అంటుంది శశికళ. ఎలా నడుస్తున్నావు? కాలికున్న కట్టు కనిపించడం లేదా నీకని కసిరి డాక్టర్ క్యాబిన్‌లో శశికళను కూర్చోబెట్టి తను కూడా పక్కనే కూర్చుంటాడు అభయ్. స్కానింగ్ చూసిన డాక్టర్ రిపోర్ట్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలని పంపిస్తే శశికళను తీసుకొని సేమ్ రూమ్‌కి తీసుకొని వెళ్తాడు అభయ్. హాస్పిటల్ గౌన్‌కు ఇబ్బందిగా ఫీలవుతున్న శశికళను చూసి 2 మ్యాక్సీలను ఆర్డర్ పెట్టి, ఆమె కుడి చేతిని తన ఎడమ చేత్తో హోల్డ్ చేసి, నిన్ను ఆల్రెడీ మొత్తం చూసేశాకే నా బేబీ నీ టమ్మీలో పెరుగుతోందని అర్థం చేసుకోవే అని అంటాడు అభయ్. చురుగ్గా చూసింది శశికళ. చూసింది చాల్లే కాసేపు పడుకో అని కసిరిన అభయ్ బెడ్‌ను వెనక్కి అడ్జస్ట్ చేస్తే వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది శశికళ. కళ్ళు మూసుకున్న శశికళని చూస్తున్న అభయ్ కాసేపయ్యాక తను నిద్రపోతుందని కన్ఫర్మ్ చేసుకోవడానికి నుదిటి మీద ముద్దిస్తాడు. కదలలేదు శశికళ. నిటారుగా బుజ్జిగా ఉండే ముక్కు దానికి ఇంకా అందాన్ని పెంచుతూ చిట్టి ముక్కు పుడక ఆగని మనసుతో బుగ్గ మీద ముద్దిస్తాడు. మళ్ళీ ఇంకో బుగ్గ మీద ముద్దిచ్చి చివర్లో పింకిష్ కలర్‌లో ఉన్న పెదవులను అందుకోబోయేసరికి ఏం చేస్తున్నావురా సచ్చినోడా అని బాగున్న చేత్తో చెంప మీద ఒక్కటేస్తుంది శశికళ. పడుకున్నావు కదే అని చెంపను రుద్దుకుంటూ అంటాడు అభయ్. నువ్వు కొట్టుకున్న బాటమ్ పెర్ఫ్యూమ్ స్మెల్ ఇంత దగ్గరగా వచ్చిన నాకు రాదా? నిన్నటి నుండి నాతోనే ఉన్నాను. నీతోనే ఉన్నాను.
పెర్ఫ్యూమ్ ఎప్పుడు కొట్టుకున్నానే నేను? ఏమో నాకెలా తెలుస్తుంది? ఏ నర్స్‌ను హగ్ చేసుకున్నావు? అసలే ఈ హాస్పిటల్ నిండా కుప్పలు తెప్పలుగా పడున్నారని చిరాగ్గా అంది శశికళ. ఏయ్! నేను అలా హగ్ చేసుకునేవాడినైతే నీ చుట్టూ ఇలా తిరిగేవాడినా? అని అభయ్ కూడా సీరియస్‌గా చూడటంతో తన చూపులను తిప్పేసింది శశికళ. నిజం చెప్పు ఏం చేయాలని చూసావని శశికళ కళ్ళు చిన్నవి చేసి అడిగింది. చెంపలు రుద్దుకుంటున్న అభయ్ ఏమైనా చేయడానికి నువ్వు ఛాన్స్ ఇస్తున్నావే? నో కిస్, నో హగ్. ప్రేమగా చేతిని పట్టుకున్నా, కామంతో పట్టుకున్నానని చూసే టైప్ నువ్వని అంటాడు అభయ్. అలాంటప్పుడు ఎందుకు నన్ను తాకడం? తాకకుండా దూరంగా ఉండే కేరింగ్ చేయొచ్చు కదా! అని అంటుంది రోషంగా శశికళ. పళ్ళు నూరుతూ చూసిన అభయ్ నువ్వింత కోఆపరేటివ్ అని తెలియక చేశానులే అని కోపాన్ని నొక్కిపెట్టి అంటాడు అభయ్. నాకు దాహంగా ఉంది. ఏమైనా కావాలని అడిగితే చిత్తం మేడం గారు అని తల్లి ఇంటి నుండే ఫ్రెష్‌గా పంపిన పండ్ల రసాలు, పాలు ఉండడంతో గ్లాస్‌లోకి వంపిస్తాడు అభయ్. తాగించు. ఆ మాత్రం కూడా చేయలేవా? అని అంటున్న శశికళను చూసి, తప్పకుండా మేడం. నువ్వు పర్మిషన్ ఇవ్వాలే కానీ, నీకు లాలపేడ నుంచి బట్టలు వేసి జడ అల్లడానికి కూడా నేను సిద్ధమే. సదా నా గర్ల్ ఫ్రెండ్ సేవలో తరించడానికి ఈ నీ దాసుడు ఎదురు చూస్తున్నాడని అంటాడు అభయ్. అంటే ఏంటి నన్ను ఇండైరెక్ట్‌గా తిడుతున్నావా? లేదే తల్లి పొగుడుతున్నాను. ముందు ఆ జ్యూస్ తాగని అభయ్‌ని బలవంతంగా జ్యూస్‌ని తాగించి ఆమె పెదాలను తుడిచి వేలికంటుకున్న జ్యూస్ డ్రాప్‌కు ఆ చూపుడు వెళ్లి నోట్లో పెట్టుకుంటాడు అభయ్. అది చూసిన శశికళకు మరీ ఇంత కక్కుర్తి వెధవి నువ్వని నేననుకోలేదని శశికళ అంటే, నీ దగ్గరే కదా కక్కుర్తి అయినా, కరువైన శశి అని గారాలు పోతూ అంటాడు అభయ్. శశికళ చేతి వేళ్లను విరుస్తున్న అభయ్‌ను శశికళ కోపంగా చూస్తుంటే ఎక్స్‌క్యూజ్ మీ సార్ అని నర్స్ పిలుస్తుంది. ఈ పిల్లొకటి అస్తమాను బిర్యానీ మధ్యలో లవంగంలా వచ్చేస్తుంటుందని విసుగ్గా అన్న అభయ్ మాటలను విన్న శశికళ పెదాలను బిగిస్తే, "ఏం కావాలమ్మా?" అని అడుగుతాడు అభయ్. "ఏం వద్దు సార్. రిపోర్ట్సొచ్చాయి. డాక్టర్ పిలుస్తున్నారు. మీరు వెళ్ళండి. నేను మేడం దగ్గరే ఉంటానని" అంటుంది ఆ నర్స్. సరే రూమ్ నుండి బయటకు కదిలితే ఊరుకో నేనొచ్చే వరకు నా గర్ల్ ఫ్రెండ్ జాగ్రత్త అని చెప్పి అభయ్ బయటికి నడుస్తాడు. అభయ్ వెళ్ళగానే నేనంటే సార్‌కు ఎందుకు అంత చిరాకు మేడం అని ఇన్నోసెంట్‌గా అడిగిన ఆమెను చూసి శశికళ నవ్వుతుంటే ఆ నర్స్ వెర్రిమొహం వేసుకొని చూస్తుంది. జోయాని తీసుకొని ఎయిర్‌పోర్ట్‌కి స్టార్ట్ అవుతాడు అయాస్. డ్రాప్ చేయడానికి ఆర్య రావడంతో జోయాను చీక్స్ కిస్ చేసి బాయ్ బంగారం అని ఆర్య చాక్లెట్స్ బాక్స్‌తో పాటు తనకిష్టమైన సిండ్రెల్లా టాయ్ కూడా ఇస్తే బాయ్ బాబాయ్ అని నవ్వుతూ చెయ్యి ఊపుతుంది జోయా. జోయా తన టాయ్‌ని చూసుకుంటుంటే పక్కకు నడిచిన అయాస్ న్యూస్ అని అడుగుతాడు ఆర్యను చూస్తూ. క్లియర్ అయాస్. ఆహిల్ నేను నువ్వు చెప్పినట్టే అంతా చేశాం. శశికళ కూడా చూడలేదు. అండ్ ఆ నరేష్ అమ్మ కేస్ ఫైల్ చేయించింది అభయ్‌కి అగైనిస్ట్‌గా అని చెప్తాడు ఆర్య. డోంట్ వర్రీ అమరేంద్ర అంకుల్ చూసుకుంటారు. న్యూ జెర్సీ ఎప్పుడు వెళ్తున్నారు? వెళ్ళాలంటే నీ మరదలు ఒప్పుకోవాలి గదా! అంటే? అని అయాస్ కనుబొమ్మలు ముడేసి అడిగితే, మాలవికకు తన హోల్ ఫ్యామిలీ మధ్య ఉండాలని, మా పిల్లలు, ఆహిల్ పిల్లలు, ఆ తింగరోడి అభయ్ పిల్లలు నీ పిల్లలతో కలిసి పెరగాలని చాలా ఆశపడుతోంది అయాస్. దట్స్ వై ఇక్కడే డ్యాడీ కంపెనీతో న్యూ జెర్సీలో ఉన్న బ్రాంచ్‌తో కొలాబ్ చేస్తున్నానని చెప్తాడు ఆర్య. నవ్విన అయాస్ తన ఆలోచన నాకు నచ్చిందని మాలవికకు చెప్పురా అని కూతుర్ని ఎత్తుకొని వెళ్ళిపోతాడు. నాకు కూడా నచ్చిందని వెనుతిరిగిన ఆర్య మాలవిక కోసం కాల్ చేస్తుంటే, తల్లి ఫోన్ లిఫ్ట్ చేసి త్వరగా ఇంటికి రారా అని తొందర చేస్తుంది. కథ ఇంకా ఉంది. మరి ఏం జరిగింది? ఎందుకు ఆర్యని తన తల్లి ఇంటికి త్వరగా రమ్మని చెప్పింది? మాలవికకి ఏదైనా ప్రమాదం జరిగిందా? లేదా ఇంకేదైనా కారణం ఉందా? మీరేమనుకుంటున్నారు? గెస్ చేసి కామెంట్ చేయండి. మరోపక్క అభయ్ ప్రేమని శశికళ అర్థం చేసుకున్నట్టేనా? ఒకసారి బావుంటుంది. ఇంకోసారేమో తిడుతూ ఉంటుంది. పాపం అభయ్. శశికళ ప్రేమని పొందడానికి ఎన్ని తిప్పలు పడుతున్నాడు. మరి శశికళ కడుపులో ఉన్న బేబీ హెల్తీగా ఉంటుందంటారా? మరి ఇప్పుడు ఆయిషీ దగ్గరికి వెళ్తున్న అయాస్ జోయాని చూసి ఎలా ఫీలవుతుంది? ఆయిషీ ఈ విషయాలన్నీ కూడా అయాస్ చెప్తాడా తనతోటి? తర్వాత ఏం జరగబోతుంది? తెలుసుకోవాలనుకుంటే ఛానెల్‌ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, కామెంట్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.